సంభవించును. హఠాత్తుగా వైధవ్యము పుత్రశోకం. నాకేమి కాదు, నేను దొరసానిలా ఉంటాను, నాకేమి జరగదు. గర్వంగా ఆలోచించుకోకూడదు. ఏమని ఆలోచించుకోవాలి, ఏమని పలకాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే, ప్రభు చిత్తమైతే అది చేతము ఇది చేతమని చెప్పుకోవాలి. ఇక ముందు ఎలాంటి సంఘటనలు ఉన్నాయో మనకేమి తెలియదు. ఎలాంటి సంభవాలు ఉన్నాయో దేవుడు ఎలాగూ తీసుకొని వెళ్ళబోతున్నాడో మన జీవితాల్లో మనకు తెలియదు. ఏం మాట్లాడుకోవాలి? ప్రభు చిత్తం అయితే అది చేద్దాం, ప్రభు చిత్తం అయితే ఇది చేద్దాం అని మాత్రమే మనం మాట్లాడుకోవాలి. నాకు తెలిసిన వారి గృహంలో అంటే ఇలాంటి శాపం వచ్చిందని కాదు, సంఘటన ఒకటి జరిగింది. నాకు చాలా బాధ వేసింది, ఆశ్చర్యం వేసింది. వాళ్ళ అల్లుడు షుగర్ వచ్చి కిడ్నీలు పాడైపోయి గ్యాస్ ట్రబుల్తో చాలా మందులు వాడతానే ఉన్నారు. ఒకరోజు అకస్మాత్తుగా చనిపోయాడు. ఒకరోజు ఒక తారీఖు, ఆ తారీఖు అదే రోజు. ఒక 2 నెలలు అయిందంతే. కూతురు భర్త చనిపోయాడు. తర్వాత ఖచ్చితంగా నెలలు అనుకుంటా, 2 నెలలు అదే రోజు అదే తారీఖు తన భర్త చనిపోయాడు. అదే రోజు అదే తారీఖు. నేను వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా ఇట్లా ఫ్లెక్సీ పెట్టారు అనుకోకుండా మనం పలకరించానుగా, ఏం జరిగిందంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడమ్మా. మన బావ చనిపోయిన రోజే అదే రోజు అదే తారీఖు. మనమైనా వాళ్ళైనా ఊహించుంటారు అలా జరిగిద్దని.